హాయ్ ఫ్రెండ్స్, సరికొత్త రుచులతో మేము ముందుకు వస్తుంది ఈ రామయ్య ఫుడ్స్. ఈరోజు మనము స్నాక్స్గా మధ్యాహ్నం పూట కానీ లంచ్లో కానీ మనకి ఎంతో రుచిగా ఉండే దొండకాయ పకోడీని రెడీ చేస్తున్నామండి. ఇక పకోడీ కూడా చాలా తొందరగా రెడీ అవుతుంది. ఈ పకోడీని మనము ఎంతో ఇష్టంగా తినవచ్చు. ఈ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కప్పు దొండకాయలను సన్నగా కట్ చేసుకుని అందులో 1 టీ స్పూన్ శనగపిండి, 2 టీ స్పూన్లు కార్న్ పౌడరు, అలాగే సగం టీ స్పూన్ ధనియాల పౌడరు, 1 టీ స్పూన్ కారం వేసి రుచికి తగినంత సాల్ట్ వేసేసుకుని మిక్సీ చేసుకోవాలండి. అలా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు ప్రక్కన పెట్టుకోవాలి. డీప్ తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనము అదేదైతే మనం తయారు చేసుకున్నామో ఆ దొండకాయల్ని మనము అందులో వేసుకుని మాడిపోకుండా సిమ్లో మనము మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని పెట్టుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచిగా తయారయ్యే దొండకాయ పకోడీ మనకు రెడీ అయిపోతుంది. దాంట్లోకి మనము సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలని, కరివేపాకును కూడా మనం వేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా మనకు కనిపిస్తుంది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.